ఈరోజు అయోటిక్ ఎన్యూరిజం, అయోటిక్ డిసెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవేంటంటే పేషెంట్ లాంగ్ స్టాండింగ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు. బీపీ 130, 140 ఉందిలే అని మెడిసిన్స్ వేసుకోరు, 150 ఉన్న మెడిసిన్స్ వేసుకోరు. అన్‌కంట్రోల్డ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్‌కి లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నప్పుడు ఈ మెయిన్ పైప్ హార్ట్ నుంచి వచ్చే అయోటా అనే మెయిన్ పైప్ బాడీ అంతా బ్లడ్ ఇది సప్లై చేస్తుంది. హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లోపల ప్రెషర్ పెరిగి లోపలున్న పొర చిట్లి అందులో నుంచి ఫాల్స్ లూమెన్లో నుంచి బ్లడ్ వెళ్ళడం, దాన్ని డైసెక్షన్ అని అంటాం. ఇంకోటి, ఈ హైపర్ టెన్షన్ వల్ల లాంగ్ స్టాండింగ్లో ఈ అయోటా బాగా పలచబడిపోయి ఆ మెయిన్ పైప్ అంతా ఉబ్బిపోతుంది, దాన్ని ఎన్యూరిజం అని అంటాం. ఇలా డైసెక్షన్ ఎన్యూరిజం ఉన్న పేషెంట్స్ యూజువల్గా వాళ్ళకి చెస్ట్ పెయిన్తో లేదా బ్యాక్ పెయిన్కి రేడియేట్ అవుతా ఈ సిమ్టమ్స్తో వస్తారు. వెంటనే ఎకో, ఈసీజీ ఈ చేయించుకునే ఎకోలో బయటపడితే ఇమ్మీడియట్గా సర్జరీ చేస్తే రిజల్ట్స్ 99% సక్సెస్ అవుతాయి.